భవిష్యత్తు పైన అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ఎవరికి భవిష్యత్తు మీద ధీమా ఉంది, ఎవరు పరిస్థితులు తారుమారవుతాయో అని ఆందోళన చెందుతూ ఉన్నారు అన్న ఒక అంశానికి సోషల్ మీడియాలో కొందరు మిత్రులు పెట్టిన ఒక పోస్ట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇద్దరు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని పోలుస్తూ ఈ పోస్ట్ పెట్టారు. ఒకరు ఏబి వెంకటేశ్వరరావు, రెండు సీతారామాంజనేయులు. వీళ్ళిద్దరి పరిస్థితిని అధికారంలో లేనప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన అవకాశం ఉన్న ప్రతిసారి స్పందిస్తూ వచ్చారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి, కానీ అలా కాలేదు. 10 నెలలు గడవక ముందే నేరుగా ఏబి వెంకటేశ్వరరావు రంగంలోనికి దిగేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు రంగంలోనికి దిగడంతో పాటు స్వయంగా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మా టార్గెట్, నా టార్గెట్, జగన్మోహన్ రెడ్డి బాధితులందరినీ ఏకం చేస్తా అని చెప్పడంతో పాటు ఆ పని మీద కూడా ఉన్నారు. కేవలం బాధితుల్ని ఏకం చేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి విధానాల్ని ఎండగట్టే వేదికల మీద కూడా చాలా చురుగ్గానే ఆయన పాల్గొంటూ ఉన్నారు. అంటే ఏదో జరిగిపోతోంది, మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తారో ఏమో అన్న భయంతో, ఆందోళనతోనే స్వయంగా ఏబి వెంకటేశ్వరరావు కూడా తన వంతుగా సహాయం చేసేందుకే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేయడంలో భాగంగానే ఆయన ఇప్పటికిప్పుడు 10 నెలల కాలంలోనే మళ్ళీ ఎంట్రీ ఇచ్చేశారు అన్నది ఒక వాదన. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులు కేసు పెడితే కూటమి ప్రభుత్వం బెయిల్ కూడా తీసుకోలేదు. బహుశా ఆయన కోర్టుకు వెళ్ళి ఉంటే తప్పనిసరిగా బెయిల్ వచ్చేది, ఎందుకంటే ఈ కేసులో మిగిలిన ఐపీఎస్లకు కూడా వచ్చేసింది బెయిల్. కానీ అసలు సీతారామాంజనేయులు కోర్టుకు కూడా వెళ్ళలేదు, బెయిల్ కూడా తెచ్చుకోలేదు. అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తే ఆయన రిమాండ్కి కూడా వెళ్ళారు. అంటే ఏబి వెంకటేశ్వరరావులో భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అన్న ఒక ఆందోళనతో ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలాగా ఏబి వెంకటేశ్వరరావు పనిచేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆయన, అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులు అరెస్టులు చేసుకుంటే చేసుకొనియండి, ఇదంతా తాత్కాలికమే, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి అన్న ఒక ధీమాతో ఆయన కనపడుతున్నారు. అందుకే జైలుకి వెళ్ళేందుకు కూడా సిద్ధపడ్డారు. సో దీన్ని బట్టే, ఇద్దరు ఇంటెలిజెన్స్ చీఫ్ల వ్యవహార శైలిని బట్టే ఏ పార్టీకి భవిష్యత్తులో ఫ్యూచర్ ఉంటుంది, ఏ పార్టీకి ఇబ్బందులు వస్తాయి అన్నది ఇద్దరు ఇంటెలిజెన్స్ చీఫ్ల మనస్తత్వం, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని కూడా ఈ పోస్టు సారాంశం. అట్ ది సేమ్ టైం కొందరు రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. సాధారణంగా తటస్థులు, మేధావులు వీళ్ళంతా ప్రభుత్వాలని విమర్శిస్తూ ఉంటారు, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళే తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ పివి రమేష్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన, ఏబి వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చురుగ్గా ఉండేవాళ్ళు. కానీ ఆయనకి ఇదివరకు ఏదో ఒక పోస్ట్ అవడంతో ఈ మధ్య ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి వాళ్ళంతా వేదికల్ని తయారు చేసుకొని ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. విజయవాడలో సెంట్రల్ ఫర్ లిబర్టీ అనే ఒక సంస్థ, దీనికి అధ్యక్షత వహించింది నలమోతు చక్రవర్తి. ఆ మీటింగు, అక్కడికి హాజరైన వాళ్ళు, వాళ్ళ మాటలన్నీ చూస్తే వీళ్ళంతా మళ్ళీ ఈ ఫోరం కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ముందుకుందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇందులో పివి రమేష్, ఏబి వెంకటేశ్వరరావు వాళ్ళ మాటలు చూస్తే సెకీ ఒప్పందాల మీద మీటింగ్ పెట్టారు, దీని మీద రౌండ్ టేబుల్ సమావేశం లాగా. ఇందులో అఖిలపక్ష సమావేశం, ఇందులో జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచాలు అందిన తర్వాతనే ఈ సెకీ ఒప్పందం జరిగిందని అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్పాయని పివి రమేష్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఏబి వెంకటేశ్వరరావు వాదన కూడా ఇదే, అంటే వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ. సరే, జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఉంటే మరి ఇప్పుడు 10 నెలల కాలమైంది అధికారంలోనికి వచ్చి, ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చి నెలలు గడిచిపోయింది కదా, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ ఒప్పందాలను రద్దు చేయడం లేదు? ఇంకా వీళ్ళంతా రద్దు చేయాలి అనే పరిస్థితుల్లోనే ఇంకా ఎందుకున్నారు? కోర్టుకు వెళ్ళొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? లంచాలు తీసుకున్న మాట నిజమే, కానీ ఈ ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? దాని మీద కదా ప్రశ్నించాల్సింది. లంచాలు తీసుకొని ఒప్పందాలు చేసుకొని ఉంటే మీరు ఎందుకు రద్దు చేయడం లేదు ఈ ఒప్పందాలని చంద్రబాబు నాయుడు గారిని కదా అడగాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి వెళ్ళి కదా అడగాల్సింది. కానీ ఈ మేధావులు, ఈ రిటైర్డ్ అధికారులు వీళ్ళంతా ఎందుకు ఇప్పటికీ కూడా ప్రభుత్వం మీద తేవాల్సిన ఒత్తిడి లేకుండా
కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగింది అని ఒక ప్రచారం చేయడానికి ఎందుకు పరిమితం అవుతున్నారు? అసలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన ఎందుకు వీళ్ళంతా మాట్లాడటం లేదు? ఈరోజు జరుగుతున్నాయి కదా, ఏపీ మొత్తం లిక్కర్ సిండికేట్లు ఉన్నాయి అన్నది బహిరంగ రహస్యం. మొన్న వీరయ్య చౌదరి అని ఆయన టీడీపీ నేత హత్యకు గురైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా రాశారు, ఈయన లిక్కర్ సిండికేట్లలో చాలా చురుగ్గా ఉంటారు, అందులో భాగంగానే హత్య జరిగి ఉండవచ్చు అని చెప్పారు. హత్య ఎందుకు జరిగిందో వదిలిపెడితే లిక్కర్ సిండికేట్లలో చురుగ్గా ఉన్నారని ఆ పత్రికలే రాశాయంటే లిక్కర్ సిండికేట్లు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనే కదా. ఒక వీరయ్య చౌదరి విషయంలోనే కాకుండా ప్రతి జిల్లాలోనూ ప్రతి చోట ఇవి నడుస్తున్నాయనే కదా అర్థం. మరి వాటిని కంట్రోల్ చేయండి అని ఎందుకు మేధావులు, ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డే కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసే స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయని. మహా టీవీ వంశీ డైరెక్ట్గా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఒకటి మాత్రం నిజం, ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు అత్యధికం అయిపోయిన మాట వాస్తవమని మహా టీవీ వంశీ లాంటి వాళ్ళు కూడా డిబేట్లలో చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదు? బెల్ట్ షాపులు ఎలా వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఒక్క బెల్ట్ షాప్ లేదు అన్నది నిజం కదా. కానీ ఇప్పుడు దాదాపు 50,000కు పైగా బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా వెలిసాయని చెప్తున్నారు. మా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉన్నాయని కొలిక్పూడి శ్రీనివాసే చెప్పారు. మరి వాటిపైన కదా ప్రశ్నించాలి, ప్రశ్నించారు. అరాచకం జరిగిపోయింది వైసీపీ హయాంలో, అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు కదా. మరి సిమెంట్ ఫ్యాక్టరీలు క్లోజ్ చేయిస్తున్నారు కదా, ఫ్యాక్టరీల నుండి బయటకు వచ్చే టిప్పర్లను, లారీలని ఆపుతున్నారు కదా, బీర్లు తయారు చేసే కంపెనీలపైన కూడా దాడులు చేశారు కదా. మరి వీటన్నిటిపైన ఎందుకు ఏ ఒక్క మేధావి గారు మాట్లాడడం లేదు? విశాఖపట్నంలో భూముల వ్యవహారం ఎంత రచ్చరచ్చ జరుగుతోంది, దానిపైన ఏ ఒక్కరైనా మాట్లాడారా? ఏ ఒక్కరైనా స్పందించారా? లేదు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం కోసమే, తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో కొందరు మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళకు వ్యక్తిగతంగా వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపం కావచ్చు, కక్షలు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు కావచ్చు, వీటిని సమాజం మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తమకున్న శత్రుత్వాన్ని ప్రదర్శించేందుకు తాము గతంలో రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కాబట్టి ఆ హోదాలను అడ్డు పెట్టుకొని మేము చెప్పే మాటలకు సమాజంలో అంతో ఇంతో విలువ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ ఇమేజ్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని ప్రభావితం చేసేందుకు పనిచేస్తున్నట్టే కదా ఇదంతా. నిజంగానే తటస్థంగా ఈ రాష్ట్రం కోసం, సమాజం కోసం పనిచేయాలి అనుకుంటే, ప్రశ్నించాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పుల్ని కూడా ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్నా ఏ ఒక్క దాని మీద కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇదే పివి రమేష్ అమ్మో జగన్మోహన్ రెడ్డి హయాంలో దారుణంగా అప్పులు అన్నీని మాట్లాడారు. మరి ఈరోజు ఏపీ ఎండీసీ గనుల శాఖకు సంబంధించిన 9,000 కోట్ల రూపాయల కోసం 191,000 కోట్ల రూపాయల విలువైన గనుల్ని దాదాపు తాకట్టు పెట్టేస్తున్నారు కదా. పైగా అప్పిచ్చే వాళ్ళకు నమ్మకం కుదరకపోవడంతో ఏకంగా ఆర్బీఐ దగ్గర ఉన్న కన్సాలిడేటివ్ ఫండ్కు సంబంధించి డైరెక్ట్గా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ అప్పులు ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తులు ఆ డబ్బుల్ని డ్రా చేసుకుని వెసులుబాటును కల్పిస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు కదా. మరి దీనిపైన ఎందుకు మాట్లాడడం లేదు?